షహజాదుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు నేను మీడియా ద్వారా నా హిందూ సోదరులకి, ముస్లిం సోదరులకి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటారు. మన సోనియా గాంధీ గారు భిక్ష పెట్టారు తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పాత హిమాయత్ నగర్ అంటారు, ఓల్డ్ హిమాయత్ నగర్ అంటారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి. ఆ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి పాత హిమాయత్ నగర్ అంటారు. అక్కడ ఆ హిమాయత్ నగర్ అంతా భిక్షం ఇచ్చిండేది అప్పుడు హైదరాబాద్ నవాబే. సగం హైదరాబాద్ భిక్షం పెట్టిండేది హైదరాబాద్ నవాబే. కానీ హిమాయత్ నగర్ భిక్షం పెట్టిండేది నవాబే. మేము ముస్లింలము, హిందూ సోదరులు జగద్గురు అంటారు. అంటే మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అంటాము, హిందూ సోదరులు జగద్గురు అంటారు. మేము ఒకటే. రాజా సింగ్ నవాబ్ ఇంట్లో పనిచేస్తున్న మహిళకి అక్రమ సంబంధంతో పుట్టిన రాజా సింగ్ గాడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే. వాడు అమ్ముడుపోయడానికి బీఆర్ఎస్కి అమ్ముడుపోవడానికి రాజీనామా చేసినాడు. బీజేపీకి రాజీనామా చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మా హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే జగద్గురు మీద మా మానవభావాలు దెబ్బతీసినట్లు మాట్లాడినాడు. గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, సూరత్ నుంచి వచ్చిన వాళ్ళు, మార్వాడీలు నీకు ఎట్లా కుట్టిండ్రి? ఎవిడెన్స్ కావాలా? ఎవిడెన్స్ చూపించాలా? చూపించమంటే చూపిస్తాను. ఇగో రాజా సింగ్ ఇప్పుడు కూడా చెప్తున్నాము, మేము హిందూ సోదరులు, ముస్లిం సోదరులు మౌనతంగా అన్నతమ్ముల్లాగా బతుకుతున్నాము. ఇంకోసారి మా జగద్గురు హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినామంటే నీకు వీటి నుంచి మేము కదిలించి వస్తాము. కదిలించి వచ్చిందే నీ ఇంటికాడికి వస్తాము. నీ ఇంటికాడికి వచ్చిందే నీ ఇంటి దగ్గర వచ్చి లాక్కుంటాం. నీకు లాక్కొని బట్టలు ఊడదేసి గ్యాడిది మీద కూర్చోబెట్టుకొని తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొని వస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. రాజా సింగ్ యొక్క చరిత్రని తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన ఎవరికి పుట్టాడో, ఎక్కడ పెరిగాడో ఆయన ముందుగా అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రాజా సింగ్ అనేది కులమతాల చిచ్చు పెట్టే నాయకుడిలాగా ఎదుగుతున్నాడు. కులమతాలతో పేరు తెచ్చి ఇప్పుడు నవాబులు పాలిన హైదరాబాద్లోనే పుట్టి హైదరాబాద్లోనే పెరిగి కులమతాలతో చిచ్చులు పెట్టి పొగరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ప్రతి ఒక్కరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభుత్వాన్ని మంచి వ్యక్తి, మంచి వృత్తి అనేది ఉంటారు. కుల మతాల వ్యతిరేకంగా మన హిందూ సోదరులకైనా క్రిస్టియన్ సోదరులకైనా అడగండి పోయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఏమిటోళ్ళు అంటే ఆయన మంచి వ్యక్తి, ఇప్పుడు కాదు 1400 సార్లు వెనకాలే చెప్పినారు ఆయనంత మంచి వ్యక్తి మళ్ళీ రారు అని. ఖబర్దార్ రాజా సింగ్, మా ప్రవక్త గురించి ఏమైనా మాటలు చెప్తే నాలుక కోస్తామని మేము నీకు కద్దిలో నువ్వు ఎక్కడున్నా మేము పెట్టే తినేదని మా ప్రవక్త గురించి నువ్వు ఏమైనా తప్పు వాక్యాలు చేసావంటే నీకు పుట్టగతులు ఉండవు. ఖబర్దార్, జాగ్రత్త. రాజింగ్ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఇట్లా కుల మతాల చిచ్చు పెట్టే రకంగా ప్రవక్త గురించి ఎలా చెప్పగలవయ్యా? నువ్వు ఎవరే నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండేది అసలుకి? నువ్వు బీజేపీ కుక్కవియా? నువ్వు నీ బతుకేంది? నువ్వేంది మా ప్రవక్త గురించి చెప్పే బతుకనేది? అయినా కాలిపోతాను. మా హిందూ సోదరులు మేము ఎట్లా బతుకుతున్నామంటే మన ఇండియా డెమోనేట్ కంట్రీలో ఎట్లా బతుకున్నారంటే హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్నా తమ్ముల్లాగా బతుకుతున్నారు. ఇది అతను జీర్ణించలేక, డైజెషన్ చేయలేక అతను ఏం చెప్పాలో ఈరోజు మనకు చెప్తాడు, రేపు మీకు చెప్తాడు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇలాంటి నాయకులని ప్రోత్సహించకూడదు. అసలు మా కమ్యూనిటీ వాళ్ళు అందరికి ఆల్రెడీ అందరూ కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. ఎందుకంటే మా పర్వతాన్ని ఇంతవరకు ఏ ప్రపంచమంతా ఆయన ప్రపంచం కోసం ఆయన వచ్చింది. ప్రతి ఒక్కరు ఆయనకు మంచి వ్యక్తి,
విముక్తి అని చెప్పగలవాలని కానీ తప్పుగా చెప్పేవాళ్ళు లేరు. నిజంగా నువ్వు అట్లా తెలుసుకోవాలంటే నిజంగా చూసి చదివి తెలుసుకొని వాక్యాలు చెప్పు. ఇంతేగాని నోటికి అడ్డం వచ్చినట్టు చెప్తే గమ్మును ఉండదే లేదు, సహించదే లేదు అని మేము రాజా సింగ్కి వ్యతిరేకమని మేము ఈ మీడియా ద్వారా చెప్పుకుంటున్నాం.